रुकने असम्बली बोधन आमिर शकील पर मजलिसी के रुकनी काउंसलर्स अहमद अब्दुल अल्ताफ और नवीद रजा की जानिब से मुबैना हमले की कोशिश पर पुलिस ने इन्हें गिरफ्तार करते हुए अदालत में पेश किया, जहां से इन्हें 14 दिन की अदालती तहवील में दे दिया गया। बताया जाता है कि रुकनी असम्बली शकील आमिर के दौरे रंजनल के मौके पर यह वाकया पेश आया जब वो तेलंगाना की 10वीं तासी तकारीब में शिरकत के लिए पहुंचे थे। 7 అంటే అటెంప్ట్ టు మర్డర్ ఇంటెన్షన్ వాళ్ళకి చంపేయడం దానికి అని 324 అంటే అక్కడ చిన్న గొడవ జరిగింది, కొట్టుకోవడం జరిగింది. 120B అంటే కాన్ఫరెన్సీ అందరు కలిసి ఇట్లా సార్ని ఈయన ఎమ్మెల్యే గారిని కొట్టాలని చంపేయాలని ఉద్దేశంతో వచ్చి అటాక్ చేశారని కేసు పెట్టారండి. దీంట్లో అహ్మద్ అబ్దుల్ అల్తాఫ్ అని ఈయన రిప్రజెంటేటివ్ కౌన్సిలర్ అండి. మళ్ళీ నవీద్ రజా కూడా రిప్రజెంటేటివ్ కౌన్సిలర్ అండి. వీళ్ళు ఇద్దరు పోయి అక్కడ ఏదో సార్కి ప్రశ్నలు చేశారంట అండి. ఇది దీంట్లో డబుల్ బెడ్రూమ్ గురించి అది ఏదో అక్కడ సంథింగ్ అక్కడ ఏమైనా జరిగింది. దాని తర్వాత ఇలా ఇద్దరిని పోలీసు వాళ్ళు పట్టుకొని దీంట్లో 296, 203, 2023 ఎఫ్ఐఆర్ చేసేసి వీళ్ళని నైట్లో పిలిచి మాట్లాడదామని పిలిచి వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కి పంపించడం జరిగినది. దీంట్లో ఇవాళ డిజిటల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వాళ్ళది కాన్ఫరెన్స్ ఉన్న వలన ఇవాళ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి దగ్గర వాళ్ళని హాజరు పెట్టారు. హాజరు పెట్టిన తర్వాత మేము మా వకాలత్ చేసేసి వాళ్ళ ముందల వాళ్ళకి ఏమున్న బాధలు వాళ్ళకి చెప్పేసి వాళ్ళని 30 తారీఖు వరకు రిమాండ్ పంపించడం జరిగినది. దీంట్లో 307కి బెయిల్ వేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి పవర్స్ ఉంటాయండి. రేపు మండే నాడు 5th ADJ బోధన్ కోర్టులో వీళ్ళ గురించి బెయిల్ ఫైల్ చేస్తామండి. మేజర్గా